హాయ్ హలో అండి. ఈరోజైతే చాలా హెల్దీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి. సో దీన్ని ఏమొచ్చేసి కర్ణాటకలో దప్పాటి అంటారు, అమ్మ వాళ్ళైతే సర్వంట్లు అంటారు, ఇంకా మేమైతే కారం రొట్టె అంటామండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ కారం రొట్టె అండి. ఇంకా ఈ కారం రొట్టెకి ఇంకా వేరే పికిల్స్ కానీ వేరే కర్రీస్ కానీ ఏం అవసరం లేదండి, అలాగే తినేయచ్చండి. ఇంకా ఇది ఎలా చేశానంటే ఇక్కడ ఈ పిండి ముద్దలో ఏమేమి యాడ్ చేశానంటే ఫస్ట్ జొన్న పిండి అండి. అయితే నేను అన్నీ ఏమేమి యాడ్ చేశాను అనేది ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎలా ఆ పిండి ముద్ద ఎలా ప్రిపేర్ చేసిన అనేది చెప్తాను. జొన్న పిండి 2 గ్లాసెస్ అండి. జొన్న పిండిలో ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయల పేస్టు, మెంతెం కూర, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసి ఇంకా వాటర్తో మనం చపాతీ ముద్దలాగా ఇలా తడుపుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఒక కవర్ పైన ఇంకా ఇలా ప్రెస్ చేసేసుకొని ఈ పిండి ముద్ద తీసుకొని కవర్ పైన ప్రెస్ చేసేసుకొని కవర్ మీద వేసేసుకొని 2 సైడ్స్ పెంకు పైన వేసేసి చపాతీలాగా కాల్చుకోవడమే అండి. ఇంకొకటి ఇందులో జొన్న పిండి ప్లేస్లో ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంకా తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆకుకూరలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలా నేనైతే 2 పెంకులు పెట్టి చేస్తానండి, ఎందుకంటే ఇది స్లోగా అవుతుందండి కాలడానికి, అందుకని 2 పెంకులు పెట్టేసి ఇలా కాలుస్తానండి నేను. ఒక పెంకు పైన కొద్దిగా కాలిన తర్వాత ఇంకో పెంకు మీద వేసేస్తాను. ఇలా స్లోగా కాలుతుందండి. సో మనం ఫాస్ట్గా తీసేసినామనుకో అది పిండి ఉంటుంది. సో అందుకని స్లోగా కాలుతుంది. ఇంకా ఇలా 2 పెంకులు పెడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా తింటారు. అందుకని ఇలా 2 పెంక్స్ పెట్టి ప్రిపేర్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ ఐటమ్ అండి. మీరు కూడా చేసుకోండి, ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.